అయితే ఇక్కడ మేము శాంతి చర్చలకు సిద్ధం. ఒక్కటి గాదు, 2 గాదు. 3 సార్లు లేఖలు రాసినా ఎందుకు కేంద్రం స్పందించట్లేదు? అసలు కగారు ఆపరేషన్‌కి క్లైమాక్స్ పడే అవకాశం ఉంటదా? ఖచ్చితంగా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ సమస్య అయినా చర్చల ద్వారానే ముగింపు పలుకుతుంది. బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారం అయిందమ్మా? బాబ్రీ మసీద్ ఆ రోజుల్లో ఎంత పెద్ద విషయం అది, అవును. ఎట్లా పరిష్కారం అయింది? చర్చలు, ఒప్పందాలు. తాత్కాలికంగానో పర్మనెంట్గానో ఎట్లా పరిష్కారం? చర్చలే కదా. తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది? చర్చల ద్వారానే కదా. ఏ సమస్య అయినా, ఎంత భీకర ప్రళయమైనా సరే కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. ముగింపు లేకుండా ఏ చరిత్రలో ఏ ప్రళయం కూడా ఏళ్లకాలం కొనసాగదు. భూకంపం వస్తే ఎన్ని నిమిషాలు వస్తుందమ్మా? తుఫాను వస్తే ఎన్ని రోజులు వస్తుంది? కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రజాస్వామ్య విలువల కట్టుబడి ఉంటా అన్నటువంటి భారత పాలక వర్గాలు, మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బీజేపీ ఏదైతే ఎన్నికలకు ముందు మేము ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టు పార్టీతోటి చర్చలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో, దాని ప్రకారం మీరు మీనమేసాలు లెక్కబెట్టకుండా దీంట్లో ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండు అనేది కాదు, అంతిమంగా ఆదివాసీల గెలిపే అందరి లక్ష్యంగా ఉండాలి. మావోయిస్టు గెలిచిందా లేకపోతే ప్రభుత్వం గెలిచిందా ముఖ్యం కాదు. ఇక్కడ భారత రాజ్యాంగం గెలవాలి, భారత ప్రజాస్వామ్యం గెలవాలి, ఆదివాసులు గెలవాలి. ఇలా భారత రాజ్యాంగం మీద ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుకుంటున్నాయి ఒకసారి చూడండి. తన బిడ్డల మీద తన భూభాగంలో యుద్ధం చేస్తున్నారంటే ఏమనుకుంటుంది ప్రపంచ దేశాలు? సిగ్గుతో తల వంచుకోవాలి. భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అనే పరిస్థితిలో ఉంది ఇవాళ. నా రాజ్యాంగం గొప్పది, నా ప్రజాస్వామ్యం గొప్పది అని చెప్పుకోవడానికి ఆనవాళ్ళు ఉండాలి కదా. ఒక నిరంకుశ పాలన 1975-77లో ఉంటే, ప్రకటిత ఎమర్జెన్సీ ఉంటే ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడ్డాం. ప్రజాస్వామ్యం కూని అయిందని, రాజ్యాంగం కనపడకుండా పోయిందని ఎంత బాధపడ్డాం. మరి ఇవాళ ఈ పరిస్థితి వస్తే ఏం మాట్లాడాలా? కాబట్టి భారత ప్రభుత్వం ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులతో కూడిన సమస్య కాదు ఇది. సో ఈ మధ్యకాలంలో సీతక్కని కలిసినట్టున్నారు. కలిసినాం. ఒక్క సీతక్కనే కాదు, జానారెడ్డి గారు కలిసినాం, కేశవరావు గారిని కలిసినాం, తర్వాత అన్ని పార్టీలతో, బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్నాం అమ్మా, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ పార్టీలకు సంబంధాలు లేదు, రాజకీయ సంబంధం లేదు. ఆదివాసీల మాన ప్రాణాల రక్షణ ముఖ్యం. వాళ్ళు దీనంగా మమ్మల్ని కాపాడండి, మా మాన ప్రాణాలు కాపాడండి, మీ మూలవాసులం, ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళం అని వాళ్ళు అడుగుతుంటే, మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.